सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. ఇది త్రికరణముల ద్వారా చేయవలెను. శ్రీముఖనామ సంవత్సరం చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం 6/4/1993 ఉదయం 4 గంటల సమయం. శ్రీశైల క్షేత్రంలో శ్రీదత్త భగవానుడు శ్రీదత్త భక్తులకు సాక్షాత్కరించి అనుగ్రహించిన పవిత్ర దివ్యవాణి. నాయనా, శ్రద్ధగా ఆలకించు. సంసార విషయాలలో అతి బంధం కానీ, అతి సంతోషం కానీ, అతి దుఃఖం కానీ పొందరాదు. ఎందుకంటే అది నీ శక్తి దుర్వినియోగం యొక్క పరాకాష్ఠ. అసలు సంసార విషయాలలో ఆవంతైన బంధం కానీ, ప్రేమ కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ పొందకపోతే దుర్వినియోగం పైసాలతో సహా అరికట్టినట్లే. మొదటి దానిలో రూపాయల దుర్వినియోగం అరికట్టడము, రెండో దానిలో పైసాలు కూడా దుర్వినియోగం కాకుండా దాచినట్లే. బిందువులే సముద్రం అయినట్లే పైసాలే రూపాయలవుతాయి. కాన అసలు సంతోషం కానీ, దుఃఖం కానీ ఎట్టి పరిస్థితులలో అయినా అరగింజంతైనా పొందనివాడే యోగి. నిర్వికారంగా, నిర్లిప్తంగా ఉండేవాడే యోగి. అలా ఉంటే ఇతరులు బాధపడతారంటావా? ఆ ఇతరులు ఆనాడు అక్కడ తోడు వస్తారా? కాన అది నీ అవివేకానికి పెద్ద నిదర్శనం. అంతర్ముఖ సాధనలో మూడో వ్యక్తి స్పృహయే లేదు కదా. యోగి ఆహార విహారాలలో వివేకం తప్పక పాటించాలి. ఆహారం పరిమాణంలో మితంగాను, విలువలో శక్తివంతంగానూ ఉండాలి. రోగాలకు కారణాలైన అన్నిటినీ విసర్జించాలి. అతి భోజనం నిద్రకు కారణము, ఉపవాసము నీరసమునకు కారణము, అనావృష్టి అతివృష్టి రెండూ ఆరాధనా నిరోధకాలే. అతి విశ్రాంతి సోమరితనానికి దోవ. అసలు విశ్రాంతే లేకుంటే రోగహేతువు. కాన మితముగా విశ్రాంతి కావాలి. గాఢ నిద్రయే విశ్రాంతి. కలలు మరలా మనస్సును శ్రమపెట్టి శక్తి దుర్వినియోగం చేస్తాయి. కలలకు కారణం వాసనలు. వాసనాక్షయం అయితే కలల ద్వారా అయ్యే శక్తి దుర్వినియోగం కూడా అరికట్టినట్లే. విహారాలు కూడా మితంగా ఉండాలి. అతిగా ప్రయాణాలు రోగ కారణములు. ఒకే చోట ఉంటే వాతావరణం మార్పు లేనందున విసుగుతో కూడిన స్తబ్దత వస్తుంది. కాన అన్నీ మితంలో ఉండాలి. ఎవరితో చేరితే నీ శక్తి దుర్వినియోగం జరుగుతున్నదో గుర్తించి అట్టివారి సంగము వీడుము. వారి సంగము తప్పనిసరి అయినచో వారు పలుకునవి వినినట్లు నటించుచు మనస్సును దైవార్పణ చేయుము. వారు శక్తి దుర్వినియోగము చేసుకొనుచు నిన్నును భాషింప ప్రేరేపింతురు. వారలకు సమయము, శక్తి విలువ తెలియదు. అలాంటి సమయంలో మౌనంతో చిరునవ్వు అందించు చాలు. ఎదుటివారు బాధపడకుండా నిన్ను విడిచిపోతారు. వారితో సత్యము చెప్పినా నిన్ను నిందింతురు గదా.